బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నువ్వు 5 మార్లైను 6 మార్లైను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీ వారిని హతము చేసి ఉందువు. అయితే నీవు ముమ్మారు మాత్రమే సిరియా దేశపు వారిని ఓడించదువు అనెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇది ఎలీషా అవసాన కాలం. ఇంకా ఎలీషా ప్రవక్త ఎక్కువ కాలం ఉండరు, చనిపోతారు. ఇశ్రాయేలు రాజు సిరియా వాళ్ళు మాటికి దండెత్తి వస్తూ ఉంటుంటే దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా కాపాడు, అయ్యా ప్రార్థన చేయి, సిరియా శత్రు సైన్యం వచ్చి మీద పడతా ఉంది అంటే దైవజనుడు ఇశ్రాయేల్ రాజుతో విల్లు బాణాలు పట్టుకుని రా అని చెప్పాడు. తీసుకుని వచ్చాడు ఇశ్రాయేల్ రాజు బాణాలని, మరి ఆ విల్లుని తీసుకుని వస్తే ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఆ బాణాలని నేలకేసి కొట్టు అన్నాడు. నేలకేసి కొట్టు అన్నప్పుడు ఇశ్రాయేల్ రాజు 3 సార్లు నేలకేసి కొట్టాడు. కొట్టేసి ఆపేశాడు. ఆపగానే ఎలీషా ప్రవక్త చాలా కోపం వచ్చేసింది. అదేంటి, నేను ఆపమనలేదు కదా, నేను ఆపమనకుండా ఆపేసావేంటి? నువ్వు 3 సార్లు కొట్టి మానేసావు. 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టినట్లయితే సిరియనులు నాశనమగు వరకు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 సార్లు మాత్రం గెలిచి ఆ తర్వాత 4వసారి ఓడిపోతావని చెప్పి దైవజనుడు ఇక్కడ ఇశ్రాయేల్ రాజుతో చెబుతావన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా చాలా చేయగలం, చాలా చేయగలం. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు, ఒక 30 సార్లు బాణాన్ని నేలకేసి కొట్టు అంటే 30 సార్లు కొట్టలేడా? 30 సార్లు కాదు, 300 సార్లు అయినా కొట్టగలడు. గురి చూసి ఇక్కడే తగలాలి అని ఏం లేదు. నేల, చాలా నేల ఉంటుంది, ఆ నేల మీద ఎక్కడైనా తగలొచ్చు. కొట్టు, నేలను కొట్టు అంటే 3 సార్లు కొట్టి ఆపేశాడు. ఇది ఎట్లాగుందంటే చాలా చెయ్యగలిగి ఉండి కూడా కొంచెం చేసి చాలా చేశాను అనుకుంటా ఉన్నాడు, సరిపోయిద్ది అనుకుంటా ఉన్నాడు, పర్వాలేదు అనుకుంటా ఉన్నాడు, చాలులే అనుకుంటా ఉన్నాడు. చాలదు. మనం కూడా మంచి పరిచర్య చేస్తాం, ఉద్యోగ కార్యాలు పరిచర్యలో చూస్తాం, జరుగుతాయి, దేవుడు చేస్తాడు, మన పక్షాన ఉంటాడు. ఆ కార్యాలను చూసినప్పుడు మనము తృప్తి పడిపోతాం. ఎంత తృప్తి పడిపోతామంటే, విశ్వాసులు ఒక 5,000 మంది విశ్వాసులు వస్తే, అబ్బా నా సంఘం చాలా పెద్ద సంఘం, చాలా పరిచర్య చేశాను, చాలా ఆత్మలను కన్నాను అని తృప్తి పడతా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక దేవుని సేవకుడికి ఎన్ని ఆత్మలను కన్న తర్వాత కూడా తృప్తి ఉండకూడదు. ఎందుకని ఉండకూడదంటే, ఇంకా నశించిపోతున్న ప్రజలు కోట్ల మంది ఉన్నారు. ఒక 3,000 మందిని రక్షించి చాలే అని మనం అనుకోకూడదు. ఎందుకంటే నశించిపోతున్న ప్రజల శాతం చాలా ఎక్కువగా ఉంది, కోట్ల మంది నశించిపోతా ఉన్నారు. కాబట్టి మనము దాన్ని చూడాలి, గురివైపు చూడాలి. కొంచెం చేసి నేను చాలా చేశానని భ్రమపడొద్దు, కానీ ఇంకా చాలా చేయగలం, దాని మీద
ఈరోజు మన మనసు పెడదాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు ఒక సంగతి చెబుతాను. చూడండి, యెరూషలేము నుంచి యెరికోకి ఒక మనుషుడు దిగి వెళ్తా ఉన్నాడు. దొంగలు ఆయన్ని కొట్టి పడేశారు. కొన ఊపిరితో ఉన్నాడు. ఆ మార్గం గుండా ఒక లేవీయుడు వెళ్తా ఉన్నాడు. చూచి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. ఒక యాజకుడు వెళ్తున్నాడు, చూచి చూడనట్లుగా వెళ్ళిపోయాడు. ఒక మంచి సమరయుడు చూచి అతని గాయాలు కట్లు కట్టి అతని పూటకోళ్ళ ఇంట్లో చేర్చి అతని కొరకు పూచీకత్తు తీసుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పారు, ఈ సమరయుడిని మంచి సమరయుడు అని చెప్పాడు. మీరు చూసినట్లయితే యాజకుడు ఉన్నాడు, లేవీయుడు ఉన్నారు. సమరయుడికి భక్తి ఉంది అని నేను చెప్పలేను, కానీ మానవత్వం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు యాజకుడు ఒకవేళ అతని దగ్గర డబ్బులు లేవు, సమయం లేదు, ఏమీ లేదు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. యాజకుడు కదా, ఆగి ప్రార్థన కూడా చేయలేడా? ప్రార్థన చేస్తే ఏమైనా ఖర్చు అయిద్దా? అది ఉచితమే కదా. దేవునికి ప్రభువా ఈ బిడ్డను కాపాడు అని ఒక చిన్న ప్రార్థన చేయలేడండి? లేవీయుడు ఒక చిన్న ప్రార్థన చేయలేడండి? చెయ్యగలడు, కానీ చేసే మనసు లేదు. అక్కడ వస్తుంది సమస్య. చేసే మనసు లేకపోతే, చెయ్యాలని ఆశ లేకపోతే మనము ఏమీ చెయ్యలేని ఈ ఇశ్రాయేలు రాజు వలె ఉంటాం. 3 సార్లు కొట్టి ఆపేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పనివారుగా, పనిచేసేవారుగా మనం ఉండాలి. ఒకసారి నిర్గమాకాండంలోనికి మనం వెళ్దాము. నిర్గమాకాండము 21వ అధ్యాయం మొదటి నుంచి నేనే చదువుతాను. నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్య ఇచ్చిన తర్వాత ఆమె వలన అతనికి కుమారులైనను కుమార్తెలైనను కనిన ఎడల భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తు అగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలెను. ఇక్కడ దాసుల గురించి ఒక నియమం ఉంది. దాసులంటే పనివారు. వారికి 6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 7వ సంవత్సరమున ఏమీ ఇవ్వకుండానే వారిని స్వతంత్రులుగా చేయాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేంటంటే, అతడు వివాహం చేసుకుని భార్యతో ఈ దాసత్వం చేయటానికి వస్తే భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా ఒంటరిగా వచ్చాడు. యజమాని ఈ దాసుడికి వివాహం చేశాడు. ఈ దాసునికి వివాహం చేసిన తర్వాత కుమారులు కుమార్తెలు కలిగినారు. కలిగిన తర్వాత ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయినాయి. 7వ సంవత్సరాన్ని బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు అతని భార్య, అతని కుమారులు కుమార్తెలు అతనితో పాటు రారు. అతడు ఒంటిగానే బయటికి వెళ్ళవలసి ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక సంగతి కూడా ఉంది. అదేంటంటే, అతడు యజమానుని ప్రేమించి, తన భార్యను ప్రేమించి, తన కుమార్తె తన కుమారులను ప్రేమించి, అయ్యా నాకు స్వాతంత్రం వద్దు. ఏమొద్దు? స్వాతంత్రం వద్దు, నేను నిరంతరము దాసుడై ఉంటానని చెప్పి యజమానుడి దగ్గరికి వచ్చి చెబితే, ఆ యజమానుడు ఈ దాసుడిని దేవుని దగ్గరికి తీసుకుని వస్తాడు.
అతన్ని గడప దగ్గరికి తీసుకుని వచ్చి అతని చెవి గుండా కదురు అంటారు, సూదిలాగా ఉంటుంది, ఆ కదురుతో చెవి దగ్గర గుచ్చుతారు. గుచ్చినప్పుడు అది ద్వారం లోపలికి వెళ్ళిపోయింది ఆ సూది. ఈ వ్యక్తిని ఏమని పిలుస్తారంటే, ఇలాగ గుచ్చిన, కదురుతో గుచ్చిన దాసుడిని ఏమంటారంటే కదురుతో గుచ్చబడిన దాసుడు అంటారు. ఇలాగ గుచ్చితే ఏమైందంటే ఇంకో 7 సంవత్సరాల తర్వాత విడుదల ఉండదు. ఇక నిరంతరము ఈ దాసుడు, ఈ పనివాడు దాసుడుగానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను తన భార్యను ప్రేమించాడు, పిల్లల్ని ప్రేమించి నాకు స్వాతంత్రం వద్దు, నేను నిరంతరము దాసుడినై ఉంటానని చెబుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భార్యను ప్రేమించి, కుమార్తెలను ప్రేమించి నిరంతరం దాసుడైపోయిన ఈ కదురుతో గుచ్చబడిన దాసుడిని ఇక్కడ చూసాం. మరి మనము యేసయ్యను ప్రేమిస్తే, యేసయ్యను నిజంగా ప్రేమిస్తే, యేసయ్య మనల్ని ప్రేమించినట్లుగా ప్రాణం పెట్టేంత యేసయ్య మనల్ని ప్రేమించాడు కదా. యేసయ్య మనల్ని ప్రేమించినట్లుగా మనము యేసయ్యను ప్రేమిస్తే మన జీవితాన్ని దేవుని కొరకు అర్పిస్తాము, సమర్పిస్తాము. త్యాగభరితంగా మన జీవితం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు చాలా చేయగలుగుతాం, చాలా చేస్తాం, మనం చాలా చేయగలం. అందుకనే ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చెయ్యట్లేదు అని నేను అంటలేదు, పొరపాటును కూడా అనను. మీరు చేస్తున్నారు. అయితే ఆ చేసే పని చాలదు అంటున్నా. హల్లెలూయా. సరిపోదు అంటున్నా. నేను ఒరిస్సాలో పరిచర్య చేశాను. మంచి ఎండాకాలం. నేను 70-80 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటా వెళ్ళేవాడిని. గొప్పల కోసం చెప్పట్లేదు, తప్పుగా అనుకోవద్దు. మీ అందరికంటే తక్కువ పరిచర్య చేశాననే చెబుతా. 70-80 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళేవాడిని. మంచి ఎండలో పరిచర్యకి వెళ్ళేవాడిని. ఒకరోజు పరిచర్యకి వెళ్తూ ఉంటుంటే మంచి ఎండ, భయంకరంగా ఉంది ఎండ. ఒక మామిడి చెట్టు, రోడ్డు మీద నీడనిచ్చే మామిడి చెట్టు ఒకటి నాకు తగిలింది. సైకిల్ ఆఫ్ చేసి అబ్బా ఎంత చల్లగుంది అని ఆగా. చల్లటి గాలి వస్తూ ఉంది, చెమట పట్టింది ముఖం నిండా. ఆ చల్లటి గాలి తగులుతుంటే అబ్బా ఎంత బాగుండి ఇట్లా పక్కకు తిరిగి చూసా. పక్కకు తిరిగి చూడంగానే ఆ ఎండలో గోచి పెట్టుకుని, బనీన్ వేసుకుని, పార తీసుకుని ఒక రైతు పొలంలో ఆ ఎండలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చూసా, నన్ను నేను చూసుకున్నా, నాకు సిగ్గు కలిగింది. హల్లెలూయా. నన్ను నేనే అనుకుంటా ఉన్నా, అరే నువ్వేం సేవకుడురా, ఏం పనోడురా. అక్కడ చూడు, 4 మెతుకుల కొరకు ఆ రైతు చూడు ఎంత కష్టపడుతున్నాడో. నువ్వేంటి చెట్టు నీడ ఉందని చెప్పేసి ఆగిపోయావు. ఇది పనివాని లక్షణమా? ఇట్లా పనిచేస్తే, ఒక దాసుడు ఇలా పనిచేస్తే యజమాని ఒప్పుకుంటాడా? దేవుడు ఏమంటలేదనా, నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు అని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తా ఉంటుంటే ఆ నీడను వదిలేసి మరలా నా సైకిల్ బయలుదేరింది. హల్లెలూయా. ఇంకెప్పుడు అలాగా విశ్రాంతి తీసుకోవాలని నేను ప్రయత్నం చేయలేదు. రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ప్రభువు చేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తూ ఉంటాను. చాలా ప్రాంతాలు, దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటా. కొన్ని దేశాలకు కూడా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. నేను రాసిన పాటలు ప్రపంచమంతా పాడుకుంటారు. దేవుడు మంచి మంచి పాటల్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక పాత్రగా దేవుడు చేసుకున్నాడు
ఒక పనిముట్టుగా ఉపయోగించుకుంటా ఉన్నాడు. ఇంతకీ నాకు ఒక చెయ్యి లేదు. ఇందాక రమణ పలానయ్య చెప్పారు, నాకు ఒక కాలు లేదు, ఒక చెయ్యి కూడా లేదు. ఈ చెయ్యి అయితే అసలు పనిచేయదు. ఈ చెయ్యి మీకు కనపడుతుందా? ఈ చెయ్యి పూర్తిగా పనిచేయదు. ఈ కాలు కుంటుకుంటా నేను కుంటుకుంటా నడుస్తా. నేనేమంటున్నానంటే, ఒక చెయ్యి లేకుండా ఉండి ఒక కాలు కుంటుకుంటా నడుస్తున్న నేను విశ్రాంతి లేకుండా పరిచర్య చేస్తా ఉన్నా. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండటానికి నేను ఒప్పుకోను. ప్రభు కూడా మంచి పరిచర్య ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అన్ని అవయవాలు ఉన్న మిమ్మల్ని రేపాలని పేతురు ఎలాగ రేపాడో అలాగునే మిమ్మల్ని కూడా రేపాలని, కానీ ఏదో కించపరచాలి, మీరేం చేయట్లేదని కాదు. మనం ఇంకా చాలా చేయగలము. ఆ సంగతిని గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా. హల్లెలూయా. చూడండి, అమాలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటుంటే మోషే చేతులు పైకెత్తాడు. యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తూ ఉన్నారు. మోషే చేతులు పైకెత్తాడు. పైకెత్తినప్పుడు, చేతులు పైనున్నప్పుడు ఇశ్రాయేలీలు గెలిచారు. మోషే చేతులు బరువెక్కిపోయి ఎత్తిన చెయ్యి చిన్న చిన్నంగా ఏమవుతుంది? కిందకి దిగిపోతూ ఉంది. కిందకి దిగుతుంటే ఏమైందో తెలుసా? అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. అప్పుడు అహరోను, హూరు అనే ఇద్దరు ఉన్నారు. వాళ్ళు వచ్చి మోషే చేతుల్ని ఆదుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మోషే కాలం అయిపోయింది. మోషే కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ కాలంలో హాయి పట్టణం మీద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒక్కసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం. యెహోషువ 8వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమందు నీ పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోషువ తర్వాత 22వ వచనము, ఆ 26 కూడా చదువునానా? యెహోషువ హాయి నివాసులందరినీ, మీరు కొట్టుకోవద్దు, ఒక్కళ్ళే చదవండి. నిర్మూలము చేయి వరకు, ఈటను పట్టుకుని చాచిన తన చేతిని ముడుచుకోలేదు. ఇప్పుడు చెప్పండి, బిగ్గరగా చెప్పండి. సరిపోయిద్దా? ఈ హల్లెలూయా సరిపోయిద్దా? ఇంకా మనం చాలా చెప్పగలం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకేమో చేతులు బరువెక్కినాయి. యెహోషువ ఈటను చాపాడు. మోషే చేతులు ఏమన్నా ఉందా? చేతులు పైకెత్తినప్పుడు బరువేమీ లేదు. యెహోషువ చేతిలో ఈటుంది. ఈట బరువుగా ఉండిద్ది, చాలా బరువు ఉంటుంది. బరువున్న ఈటను హాయి వైపు చాపి ముడుచుకోలేదు, చాపి ఇంతే పట్టుకున్నాడు. ఎప్పటి వరకు? హాయి మీద విజయం కలిగేంత వరకు, విజయం కలిగేంత వరకు చాపి అంతే ఉంచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ఇలాగ చాపి ఉంచినప్పుడు మోషే ఎందుకు చాపి ఎత్తి అలా ఉంచలేకపోయాడు? బలహీనుడా మోషే? లేదు, బలహీనుడు కాదు.
40 సంవత్సరాల వయసులో, 80 సంవత్సరాల వయసులో, 120 సంవత్సరాల వయసులో కంటి చూపు తగ్గిపోలేదు, కాలు సత్తువ తగ్గిపోలేదు మోషేకి. యెహోషువకి కాదు, మోషేకి కాలు సత్తువ తగ్గిపోలా. చాలా స్ట్రాంగ్ మోషే, బలవంతుడు. ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యుడు. మోషే ఎవరు? ఐగుప్తు సకల విద్యల యందు ప్రావీణ్యుడు. దేవునితో మాట్లాడినప్పుడు ఏమంటాడు? అయ్యా నేను నోటి మాంద్యము కలవాడును అంటాడు. సకల విద్యల యందు ప్రావీణ్యుడు. అసలు ఇది రాదు అంటానికి లేదు, మోషేకి అన్నీ వచ్చు. కానీ ఏం మాట్లాడతాడంటే, నాకు రాదు కదా, నాకు చేత కాదు కదా, నేను ఎత్తలేను కదా. మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి, బలపరచుకోండి, ప్రోత్సహించుకొనండి. మీరు ఒక్క అడుగేస్తే ప్రభు 1,00,000 అడుగులు మీ చేత వేపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేయక్కర్లేదు, ప్రభువే అంతా చేసి నడిపిస్తాడు. చూడండి, ఎర్ర సముద్రం వైపు మోషే ఆ కర్రను జాపితే ఎర్ర సముద్రం పాయలైపోయింది. కర్రను జాపితే దేవుడు అంత శక్తి కలిగిన దేవుడు. మోషేలే లేదు బలము, దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు. అందుకనే శక్తి కలిగిన కార్యాలు ప్రభువు చేశాడు. ఆయన బలవంతుడు, అందుకనే బలమైన కార్యాలు జరిగించాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అందుకనే నమ్మలేని కార్యాలు ప్రభువు చేశాడు. హల్లెలూయా. నువ్వేదో చెయ్యాలని అనుకోవద్దు. ప్రభు అన్నిటినీ నిన్ను నిలబెట్టి బలపరిచి ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా బలహీనుణ్ణి, నేనేం చేయలేను. కానీ ప్రభు బలహీనుల ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక పాట రాశాను, తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయారా? ఒక పాట రాశాను. ఆ పాట చీరాల్లో పాడుతూ ఉన్నా. చీరాల్లో పాడుతూ ఉంటుంటే అక్కడ కూర్చున్న ప్రజలందరి మీదకి ఉద్యమం కలిగింది. అక్కడ ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె పాపములో ఉన్నారు. లెక్చరర్, ఆమె మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, లెక్చరర్. ఆమెకి దేవుని ఉద్యమం ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమె తన చుట్టుప్రక్కల ఎవరున్నారు చూడలా, కింద పడి దొర్లి ఏడ్చి తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేసింది. తన జీవితాన్ని దేవునికి సమర్పించేసుకుని ఇప్పుడు హైదరాబాద్లో గొప్ప సేవ చేస్తూ ఉంది. హల్లెలూయా. తమ్ముడు జీ మేజర్ అమ్మ, జీ మేజర్, జీ. అణువంత పాపమైన నన్ను అంటని నీ వంటి పరిశుద్ధత నా ప్రభువా నాకీయవా. నాకీయవా నాకీయవా.
దేవుడు బలహీనుడైన నన్ను ఆయన బలంగా తన కార్యాలు జరిగించి వాడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. బలహీనుణ్ణే వాడుకుంటే అన్ని అవయవాలు కలిగిన మీ ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు అనుకోవద్దు నేను చిన్నపిల్లోడిని అని. ఇర్మియా బాలుడై ఉన్నప్పుడే బాలుడైన ఇర్మియాని దేవుడు వాడుకున్నాడు. మీరు అనుకోవద్దు మాకు పెద్ద వయసు అయిపోయిందని. లేదు లేదు, దేవుడు మిమ్మల్ని తన గొప్ప పని కొరకు ఆయన రేపుతాడు. నిన్ను గొప్ప ప్రార్థన యోధుడిగా చేస్తాడు, గొప్ప పనిముట్టుగా చేస్తాడు. దేవుడు బలపరుస్తాడు. కార్యాలన్నీ జరిగించేది ప్రభువే. ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం దేవుని వంతు. మనం ప్రార్థన చేస్తే చాలు, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నీకు పని చేయాలి అనే మనసు కావాలి, పని చేయాలి అనే మనసు కావాలి. ఇదేం పనిలే బాబో అనుకోవద్దు. హల్లెలూయా. ఒకసారి ఒక సేవకుడు సేవ చేద్దామని ఒక పెద్ద సీనియర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అంకుల్ నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను, రేపే నేను దేవుని సేవకు వచ్చేస్తాను అంకుల్ అని చెప్పేసి ఆ సీనియర్ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సీనియర్ సేవకుడు, సేవ చేస్తావా నువ్వా, ఇటురా ఇటురా అని చెప్పేసి లోపలికి తీసుకుని వెళ్ళాడు. లోపల తీసుకుని వెళ్ళి చొక్కా ఇప్పదీశాడు. లోపల బనీన్ ఉండేది కదా, దాని నిండా రంధ్రాలు రంధ్రాలు పడిపోయి ప్రపంచ మ్యాప్ అంతా ఆ బనీన్లో ఉంది. హల్లెలూయా. చూసి, ఏంటి అంకుల్ ఇది అన్నాడు. అయ్యా సేవ అంటే ఏందో అనుకుంటా ఉన్నావు నువ్వు, చూసావా నా పరిస్థితి, చూసావా ఎట్టగుందో, పైన పటారం లోన లటారం, కాబట్టి నీ ఆలోచన విరమించుకో అన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రేగిపోతూ ఉన్న ఆ యవనస్తుడు దెబ్బకి చల్లారిపోయాడు. మీరు అట్లాంటి పనులు చేయొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొంచెం చెప్పండి. మనము సేవ చెయ్యాలి అని ఆసక్తి కలిగిన వారిని మంట పెట్టేవారుగా ఉండాలి, ఉద్యోగపరిచేవారుగా ఉండాలి. దేవుడున్నాడమ్మా, నా ప్రోత్సాహం ఉందమ్మా, నా ప్రార్థన నీకు తోడుగా ఉందమ్మా, నువ్వు చెయ్యి, దేవుని కొరకు నిలబడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ప్రోత్సహించేవారుగా మనం ఉండాలి. దేవుని పనిని చిన్న పనిగా భావించొద్దు. అది గొప్ప పని, చాలా ఉన్నతమైన పని, చాలా గొప్ప పని దేవుని పని అంటే. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మా మావయ్య ఒక ఆయన ఉండేవాళ్ళు, సత్యనారాయణ గారని. ఆయన ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటాడు. నేను ఖాళీగా బలాదూరుగా తిరుగుతూ ఉన్నా. మా నాన్న మా వాడికి కూడా ఒక ఉద్యోగం చూడరా అని చెప్పి ఆ సత్యనారాయణ గారికి చెప్పాడు. సరే పంపించు అన్నాడు. వెళ్ళి మా మావయ్య ముందు కుర్చీ మీద కూర్చున్నా. ఆయన ఒకసారి కిందకి పైకి చూశాడు, ఎందుకంటే నా ముందు కుర్చీలో కూర్చున్నాడు అని. సరే బాబు, 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటేమో నీ కింద 100 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి అని చెప్పాలి, అదొక ఉద్యోగం ఉంది. రెండవ ఉద్యోగం ఉంది, నువ్వు ఒక్కడివే ఉంటావు, చాలామంది పని చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ టీ కప్పులు అందజేయాలి. 2 ఉద్యోగాల్లో ఏ ఉద్యోగం కావాలో బాగా ఆలోచించుకుని చెప్పు అన్నాడు. దీనికి బాగా ఆలోచించేది ఏంది, దానికి బాగా ఆలోచించే 100 మంది నా కింద ఉంటారు కదా, ఆ ఉద్యోగం నాకు కావాలన్న. ఇంకా ఆ తర్వాత ఉద్యోగం కావాలని మావయ్య ఉద్యోగం అంటే ఏం మాట్లాడట్లా. మా నాన్నతో చెప్పా, మావయ్యతో మాట్లాడంటే ఆయన చెప్పాడు, మీ ఓడు పని చేసే రకం కాదు, పని చేసే రకం కాదు, కబుర్లు చెప్పే బ్యాచ్ ఇది. దేవుని బిడ్డలారా, పని చేయాలి అంటే
ఆ పనిని గౌరవించాలి. ఆ పని వాల్యూ మనకు తెలియాలి. అది ఎంత ప్రతిష్ట కలిగిన పని, ఎంత విలువైన పని. యేసు ప్రభు ప్రారంభించిన సువార్త పని, ఆ పనిని నాకు అప్పగించాడు నా దేవుడు. హల్లెలూయా. ఆ గొప్ప పని, అది అంత గొప్ప పని దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. ఎంత శ్రద్ధగా చేయాలి. కత్తి దూసి రక్తం వాడ్చని వారుగా మనం ఉండకూడదు. కత్తి తీసామంటే మనం యుద్ధం చేసేవారమై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పూనుకోవాలి, పని కొరకు పూనుకోవాలి. చూడండి, యెరూషలేము కాలిపోయింది. యెరూషలేము కాలిపోయినప్పుడు నెహమ్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అందరూ కూడా చల్లారిపోయారు, ఎవరిలో ఉద్యమం కలగట్లా. యెరూషలేము కాలిపోయింది, కాల్చేశారు శత్రువులు. అప్పుడు నెహమ్యా ఏడుస్తున్నాడు కాలిపోయిన యెరూషలేమును చూచి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరలా యెరూషలేమును కట్టేంత వరకు ఏం తినలా, దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ముందు గొర్రెల ద్వారం కట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చెప్పారు, నేను గొర్రెలు పోయే మార్గాన్ని, గొర్రెలు పోయే గుమ్మాన్ని నేనని. మనం ద్వారా దేవుడు ఆత్మలను సంఘంలోనికి నడిపించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉద్యమం లేని దినాల్లో యెరూషలేము కొరకు ఏడ్చి యెరూషలేమును కట్టాలని ఆశ కలిగిన ఆ నెహమ్యావి నువ్వే కావాలి. ఆమేన్. దానియేలు దినాల్లో ప్రార్థన చేస్తే ఎక్కడ పడేస్తారు? సింహాల బోన్లో పడేస్తారు. ప్రార్థన చేసేవాడు ఒక్కడు కూడా లేడు. ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. దానియేలు గ్రంథాల ద్వారా గ్రహించాడు. ఈ ఇశ్రాయేలుకి విడుదల సమీపమైందని గ్రంథాల ద్వారా గ్రహించి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు తప్పితే ప్రార్థన చేసేవాళ్ళు ఇంకెవ్వరు కూడా అక్కడ లేరు. ఒకే ఒక్కడు దానియేలు. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తారని తెలిసిన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి యెరూషలేము విడుదల కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఇశ్రాయేలీలకి విడుదల ఇచ్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థిస్తే సింహాల బోన్లో దానియేలుని వేస్తే సింహాల నోళ్ళను పట్టుకున్నాడు దేవుడు. సింహాలు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాయి, ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుకేం గాల? ఎవ్వరూ ప్రార్థన చేయని ఆ కాలంలో దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ దానియేలు నువ్వే కావాలి. అందరు ప్రార్థన చేస్తామంటుంటే నువ్వు కూడా ప్రార్థన చేయటం కాదు, ఎవ్వరూ ప్రార్థన చేయకపోయినా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనాత్మ చల్లారిపోయింది, నీ ద్వారా రేపబడాలి ప్రార్థనాత్మ. ఆమేన్, హల్లెలూయా. గొల్యాత్ అని ఫిలిస్తీయుల యోధుడు ఒక ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ఎదుటికి రోజు వస్తున్నాడు, తాను కనపరుచుకుంటున్నాడు. ఫిలిస్తీయుల తరపున నేను వస్తాను, మీలో ఎవరో ఒకళ్ళు రండి అని చెప్పేసి సవాలు విసురుతా ఉన్నాడు గొల్యాతు. ఇశ్రాయేలు పక్షంగా చాలామంది ఉన్నారు. దావీదు అన్నలు ఉన్నారు, యోనాతాను ఉన్నాడు, సౌలు ఉన్నాడు, ఇశ్రాయేలు సైన్యం ఉంది. ఎంతమంది ఉన్నా గొల్యాతును చూసి అదిరిపోయి భయపడేవారే కానీ నేనున్నాను యుద్ధం చేస్తానని ఒక్కళ్ళు కూడా ముందుకు రావట్లేదు. ఆ సమయంలో మీరెవ్వరూ భయపడనక్కర్లేదు, నేనున్నా అనుకుంటా బాలుడైన దావీదు వచ్చాడు. ఆ దావీదు నువ్వే కావాలి. చెప్పు, బిగ్గరగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నేను బాలుడిని కదా, ఎట్లా యుద్ధం చేయగలను అని దావీదు అనుకోలా.
సౌలు అంటున్నాడు, నువ్వు బాలుడు కదయ్యా, అతడు బాల్యం నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు, యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు, నువ్వు చేయలేవంటే, నేను గొర్రెలు కాస్తుంటే సింహం వచ్చింది, ఎలుకబంటి వచ్చింది, వాడిని చంపేశా. ఈ ఫిలిస్తీయుడు, ఈ గొల్యాతు కూడా ఆ సింహం ఎలుగుబంటిలాగా వాటిల్లో ఒకదానిలాగా అయిపోతాడు. దేవుడు విజయం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు విజయం ఇస్తాడని బాలుడు, బలహీనుడు, బలం కలిగిన మరి వ్యక్తి ఏం కాదు దావీదు, కానీ నా పక్షాన్ని దేవుడు ఉన్నాడని ధైర్యం. మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధ వీరుల వలె పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పోరాడాడు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడి ఎవరైనా గెలవగలరా? యాకోబు గెలిచాడండి, యాకోబు గెలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుట ఉంది ఎవరని చూడట్లా, దేవుడా మనుషులా, ఇదేమని చూడట్లా. పోరాడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా పట్టుబట్టాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. విడిచిపెట్టు బాబు అని దేవుడు అంటే, నేను విడిచిపెట్టను. తుంటి మీద కొడితే కొట్టుకో, ఇంకా కొట్టుకో, రెండో తుంటి మీద కూడా కొట్టుకో, నేను మాత్రం విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన ప్రార్థనాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెయ్యలేను అనుకోవద్దు. నీ దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు. ఎర్ర సముద్రం ఎదురైతే ఎర్ర సముద్రం కంటే మన దేవుడు బలవంతుడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. అగ్నిగుండం ఎదురైతే అగ్నిగుండాన్ని చల్లార్చిన దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో